హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎస్ టాక్స్. సో టుడే టాపిక్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటే మన ఇంట్లో ప్రత్యక్షం అవుతుంది, అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటే ఇష్టం. సో శుక్రవారం రోజు మనం ఎలాంటి పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో చూడండి, నేనైతే ఎలా అలంకరించాను, ఏంటి ఏమేం చేశాను అనేది ఒకసారి ముందుగా అయితే మీరు చూడండి. నేనైతే అమ్మవారికి ఇష్టమైన విధంగా అలంకరించాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే అలంకరించుకున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడైతే గణేశుడికి పూజ చేసుకున్నాను, పక్కనైతే అమ్మవారికి అలంకరించాను అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఉంటే మట్టి పాత్రలో పెట్టుకోండి. నేనైతే ఇలా గిన్నెలో పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లో నిండుగా ఉప్పేసి పసుపు కుంకుమ అక్షింతలతో వేయండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని పసుపు కుంకుమ, ఒక కాయిన్, 2 ఇలాచీలు వేసి పైన మట్టి ప్రమిదతో దీపం పెట్టాను. ఆ తర్వాత గణేశుడికి పూజ చేసి అక్కడ నేనైతే తాంబూలం పెట్టాను. సో ఇక్కడైతే అమ్మవారికి పూజ చేసి నిమ్మకాయలు, తాంబూలం, గాజులు అమ్మవారిని అలంకరించాను అనమాట పూజ చేయడానికి. సో చూడండి, నేనైతే ఎలా బొట్లు పెట్టి అమ్మవారికి తాంబూలం పెట్టి గాజులు వేసి ఎలా అలంకరించానో. సో ఇక్కడైతే కలశంలో రోజ్ వాటర్, ఒక వెండి కాయిన్, పసుపు కుంకుమ, కొంచెం గంధం వేసి ఒక ఫ్లవర్ వేసి ఇలా పెట్టాను అనమాట. సో ఫ్రూట్స్, సో టోటల్గా ఓవరాల్గా అయితే ఇలా అలంకరించుకున్నాను అనమాట. సో ఇలా పూజ చేశాను. సో ఇంతకుముందు నేను చూపించింది పూజ అవ్వక ముందు అనమాట. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. సో చివరిగా నేను ఇంకో ప్రాసెస్ అనేది చేశాను. 2 కప్పులు తీసుకొని రెండిట్లో ఇలా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఒక నిమ్మకాయ తీసుకొని 2 బద్దలుగా కట్ చేసుకొని, ఒకటి పసుపులో ఇంకొకటి ఇలా కుంకుమలో ముంచి, సో ఉప్పులో కొంచెం పసుపు కుంకుమతో పూజ చేసి పువ్వులు పెట్టాలి, కింద పెట్టకూడదు. కాబట్టి నేనైతే ఇలా ఉప్పు పైన పసుపు కుంకుమ అక్షింతలు అండ్ పువ్వులు పెట్టానన్నమాట. సో కింద పెట్టకూడదు కాబట్టి తమలపాకు పెట్టానన్నమాట. సో ఇంకా మట్టి ప్రమిద ఉంటే మట్టి ప్రమిదలో పెట్టుకోండి. నేను లేదు కాబట్టి ఇలా, ఇంకా మట్టి ప్రమిద కానీ ఉంటే మట్టి ప్రమిదతో దీపం కూడా పెట్టుకోండి. చివర్లో పూజా గదికి చివర్లో అటు మూలన ఇటు మూలన పెట్టానన్నమాట. సో ఓవరాల్గా అయితే నా పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ నచ్చినట్టయితే కనుక లైక్ అండ్ షేర్, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకు తెలిసిన విధంగా అయితే నేను